అందరికీ జై భీమ్. నా పేరు పి స్వప్న. నేను నేషనల్ హ్యూమన్ రైట్స్ ప్రొటెక్టివ్ ఫోరం స్టేట్ ఎస్సీ ఎస్టీ సెల్ స్టేట్ ప్రెసిడెంట్గా నేనున్నాను. అయితే ఈ అంబేద్కర్ జయంతి 133వ జయంతిని దిగ్విజయంగా ఘనంగా జరుపుకున్నాము. అయితే నా విన్నపం ఏంటంటే కలెక్టర్ గారైనా సరే, అఫీషియల్ మెంబర్స్ ఎవరైనా సరే, సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్కి కూడా నేను విన్నవించుకుంటున్నాను ఏంటంటే ఈ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఏవైతే సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో అవి వెంటనే అమలు చేసి వాళ్ళకి ఈ స్కీమ్స్ అన్నీ అందజేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. గత ప్రభుత్వంలో వాళ్ళకి ఎవరికి కూడా సరైన సదుపాయాలు కానీ సరైన అవకాశాలు కానీ లభించలేదు. ఈసారైనా సరే ఈ అంబేద్కర్ జయంతి సందర్భంగా నేను విన్నవించుకుంటున్నాను ఏంటంటే ఈ సంక్షేమ పథకాలు కానీ ఎస్సీ ఎస్టీ బీసీలకు అందజేయాల్సిన సంక్షేమ పథకాలు ఖచ్చితంగా అమలు పరచాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. పరిషత్ ఆధ్వర్యంలో ఈరోజు బిఆర్ అంబేద్కర్ 130వ జయంతి సందర్భంగా అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. బిఆర్ అంబేద్కర్ మన భారత రాజ్యాంగం రాసినటువంటి మహనీయుడు, మట్టిలో మాణిక్యమైనటువంటి వ్యక్తి. ఎన్నో అప్పుడు ఉన్నటువంటి సమాజంలో అవమానాలకు గురైనటువంటి వ్యక్తి, అదేవిధంగా సమాజం నుండి వెలువబెట్టినటువంటి వ్యక్తి. ఈరోజు చూసినట్టయితే ఇలా వృత్తి విద్య చూసినట్టయితే న్యాయశాస్త్రంలో కావచ్చు, అదే పిహెచ్డి కంప్లీట్ చేసినటువంటి వ్యక్తి, ఎన్నో అవమానాలకు గురైనటువంటి వ్యక్తి. ఇలా అంటాడు ఏమంటాడంటే జాతి కోసం నిలబడితే నువ్వు అంటే జనంలో నిలిస్తే నువ్వు జనం కోసం కలిసి పనిచేస్తే జనంలో నిలిచిపోతావు, నీ కోసం నువ్వు పనిచేస్తే నీలో నిలిచిపోతావు అని చెప్తాడు. నేను నా దేశం అన్నప్పుడు నా దేశం ముఖ్యమని చెప్పినటువంటి వ్యక్తి. ఈరోజు చూసినట్టయితే రాజ్యాంగంలో రాసినట్టు కింద స్థాయికి కూడా బడుగు బలైన వర్గానికి కూడా న్యాయం జరగాలని చెప్పేసి రాజ్యాంగం రూపొందించినటువంటి వ్యక్తి. ఈరోజు చూసినట్టయితే కొందరు అంబేద్కర్ని మావాడు అని అంటున్నారు. కాదు, అంబేద్కర్ అందరి వాడని చెప్పేసి కూడా అఖిల భారత విద్యార్థి పరిషత్ చెప్పడం జరుగుతున్నది విద్యార్థుల. కాబట్టి ఇటువంటి మహనీయుడిని గొప్పతనాన్ని అందరూ కూడా ఆదర్శం తీసుకొని భారతదేశాన్ని ముందుకు తీసుకెళ్లాలని చెప్పి కూడా కోరుకోవడం జరుగుతుంది. థ్యాంక్ యూ.
అభిమానులందరికీ అంబేద్కర్ జయంతి శుభాకాంక్షలు. అయితే ఈరోజు ఏదైతే 133వ అంబేద్కర్ జయంతి ఉత్సవాలు విశ్వరత్న భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా బీటీఏ పక్షాన, నిజామాబాద్ జిల్లా పక్షాన, రాష్ట్ర పక్షాన ఈ భారతదేశంలో నివసిస్తున్నటువంటి 140 కోట్ల మంది ప్రజలకి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమంలో బీటీఏ జిల్లా ప్రెసిడెంట్ గౌరవనీయులు సాయిలు గారు, ప్రధాన కార్యదర్శి అదే రకంగా బి స్వామినాయక్ గారు మరి మిగతా నాయకులకు కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అతను ఈ దేశంలో కనుక పుట్టి ఉండకపోతే ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజల పరిస్థితి, పేద ప్రజల పరిస్థితి ఊహించడానికే అత్యంత భయంకరంగా ఉండేటివి. ఆ రోజు గుడికి రానియనప్పుడు బయట కూర్చొని చదువుకొని కొలంబియా యూనివర్సిటీకి పోయి ప్రపంచంలో ఉన్నటువంటి పెద్ద పెద్ద చదువులు చదివి దాదాపు 32 డిగ్రీలు 6-7 పిహెచ్డీలు చేసి ప్రపంచ జ్ఞానాన్ని సొంతం చేసుకొని ఒక తత్వవేత్తగా, ఒక న్యాయ కోవిదుడిగా, ఒక ఉపన్యాసకుడిగా, ఒక హేతువాదిగా, ఒక మానవతావాదిగా, ఒక ఉన్నత విద్యను చదివినటువంటి గొప్ప పరిజ్ఞానిగా, ఒక ప్రపంచ మేధావిగా, ఒక విశ్వరత్నగా ఆయన ఆవిర్భవించడం జరిగింది. మరి ఈ దేశం అతను రాసినటువంటి బుద్ధ ధమ్మ బుక్ అయితేనేమి, ప్రాబ్లమ్ ఆఫ్ ది రూపీ బుక్ అయితేనేమి, ఇన్హలేషన్ ఆఫ్ క్యాస్ట్ బుక్ అయితేనేమి, అతను అనేక పుస్తకాలు రాయడం జరిగింది, అనేక వ్యాసాలు రాయడం జరిగింది, వేలాది ప్రసంగాలు కూడా చేయడం జరిగింది. వాటి ఆధారంగానే ఈరోజు భారతదేశం పరిపాలించబడుతుందనే మాట మనం అందరం కూడా గుర్తెరగాల. ఆ రోజు ఆయనకు గౌతమ బుద్ధుడు, పులే గారు, కబీర్ దాస్ ఈ ముగ్గురిని కూడా తను గురువులుగా భావించి తను రాసినటువంటి ప్రపంచంలో అతిపెద్ద చేతితో రాసినటువంటి రాజ్యాంగం, లిఖితపూర్వక రాజ్యాంగం మన భారతదేశానికి. ఈ దేశంలో ఉన్నటువంటి అనేక రకాలైన కులాలు, మతాలు, వేష, భాష ఇవన్నిటిని కలిపి సవ్యంగా ఈ దేశం ముందుకెళ్లేటటువంటి మనకు ఒక బృహత్తరమైన రాజ్యాంగాన్ని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అందించడం జరిగింది. మరి ఈరోజు బయట దేశాలు చూస్తే రాజ్యాంగం సరిగా లేక, సరిగా రాసుకోక దేశాలు విచ్ఛిన్నమైతా ఉన్నాయి. మరి ఈరోజు అంత గొప్ప రాజ్యాంగం ఉంది కాబట్టి దేశం ఈ రకంగా డెవలప్మెంట్ అవుతా ఉంది. ముఖ్యంగా ఈ దేశంలో మహిళల పరిస్థితి, ఒకప్పుడు ఆస్తి హక్కు లేదు, జీవించే హక్కు లేదు, చదువుకునే హక్కు లేదు, ఒక భూమిని కనుక్కునే హక్కు లేదు, మొత్తం మీద ఈ వనరుల మీద హక్కు లేనటువంటి మహిళలు, ఈ దేశంలో ఉన్న పేద వర్గాలు అందరికీ కూడా బాసటగా నిలిచి ఓటు హక్కునిచ్చి ఈ దేశంలో ప్రతి మనిషి కూడా ఆత్మగౌరవంతో ఎదిగేటట్టు, నిలబడేటట్టు, జీవించేటట్టు చేసినటువంటి మహనీయుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. భారతీయులు చాలా లేట్గా గ్రహించారు, చాలా ఆలస్యంగా గ్రహించారు ఆయన యొక్క గొప్పతనాన్ని. ప్రపంచ దేశాలు గ్రహించిన అంబేద్కర్ ఆశయాలను నేటికి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు జన్మించి 133 సంవత్సరాలు అవుతుంది.
మన భారతదేశం అతిపెద్ద దేశాల్లో మనదొకటి. మరి మన భారతదేశ రాజ్యాంగాన్ని రచించడం అంటే ఒక ఆషామాషి మాట కాదు. ఇలా ఎన్నో కులాలు, ఎన్నో మతాలు, చిన్న పెద్ద అన్ని తేడాలను కలుపుకొని మరి భారతదేశ రాజ్యాంగాన్ని రచించి ఈరోజు పాలిస్తున్నటువంటి పాలకులకు ఒక గీతాలాగా, ఒక ఖురాన్లాగా, ఒక బైబిల్ లాగా మరి రాజ్యాంగాన్ని అందించినటువంటి మహానీయుడు మన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. ఆయన ఆశయాలను ముందు కొనసాగించాల్సినటువంటి పరిస్థితి ప్రతి ఒక్క నాయకుడి మీద ఉంది. మరి నాయకులకు ఒక మార్గాన్ని నిర్దేశం చేసేటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ మరి ఆయన ఎన్నో అవమానాలకు, ఎన్నో అవాంతరాలకు కుటుంబాన్ని కూడా త్యాగం చేసి, పిల్లలను కూడా త్యాగం చేసినటువంటి మహనీయుడు. ఆయన ఇప్పటికైనా మన భారతదేశంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు ప్రతి ఒక్కరు కూడా ఘనంగా ఆయన జన్మాన్ని కానీ ఆయన అంతిమ చివరి క్షణాన్ని కూడా జ్ఞాపకం చేసుకొని ముందుకు నడవాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు ఒక కులానికి, ఒక మతానికి, ఒక ప్రాంతానికి తేడా లేకుండా అన్ని విధాల మనకు అందించినటువంటి వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. ఆయనను మరీ కూడా మన దేశం, భారతదేశం ప్రతి ఒక్క మతాలు కూడా జ్ఞాపకం చేసుకోవాలని చెప్పేసి 133వ జయంతి సందర్భంగా మరి తెలియజేస్తున్నాం. జై భీమ్, జై బీసీ. ఈరోజు అంబేద్కర్ గారి 130వ జయంతి సందర్భంగా బీసీ ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. ఈరోజు ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్ ఫలాలు అందుకుంటున్నారంటే, ఐఏఎస్, ఐపీఎస్లు గ్రూప్ 1 హోదాలో ఉంటున్నారంటే దానికి కారణం బాబాసాహెబ్ అంబేద్కర్ కల్పించిన రిజర్వేషన్ విధానమే. ఆయన కల్పించిన బాటలో మేము ముందుకు సాగుతూ ఉన్నాము. ఆయన అణగారిన వర్గాల కోసం అహర్నిశలు కృషి చేశారు. ఆయన ఎస్సీ, ఎస్టీ, బీసీలకు దేవుడిలాగా మేము భావిస్తూ ఉన్నాం. జై బీసీ. జై భీమ్. ఈరోజు మనం 224వ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క జయంతిని జరుపుకుంటున్నాం. బాబాసాహెబ్ రచించినటువంటి ఈ రాజ్యాంగం ఫలాలన్నింటినీ కూడా మేము అందుకుంటున్నాం. కానీ ఈ భారతదేశంలో అత్యధిక జనాభా కలిగినటువంటి మా బీసీలందరూ కూడా మేమెంతో మా వాటా అంతా అనే దానికి పోరాడుతూ ఉన్నప్పటికీ కూడా మాకు మా బీసీల మధ్య ఉన్నటువంటి ఐక్యత ఇంకా చేకూర్చుకొని మేము బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క ఆశయాలకు అనుగుణంగా మేము కూడా మా రిజర్వేషన్ సాధిస్తామని కోరుకుంటున్నాం. అదేవిధంగా ఎస్సీ, ఎస్టీలు అయితే ఏ విధంగా అయితే ఈ రాజ్యాంగ ఫలాలు అందుతున్నారో ఈ భజనలో భాగంగా వాళ్ళందరినీ మహాత్మా జ్యోతిబా పూలేని వాళ్ళు దృష్టిలో ఉంచుకొని, అంబేద్కర్ యొక్క ఆశయాలను దృష్టిలో ఉంచుకొని ఈ పోరాటంలో బీసీలకు వాళ్ళు మద్దతు ఇవ్వాల్సిందిగా మేము కోరుకుంటూ జనాభాలందరికీ కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క జయంతి నివాళులు అర్పిస్తున్నాం. జై బాబాసాహెబ్ అంబేద్కర్
భారతరత్న గారి 133వ జయంతిని పురస్కరించుకొని మరి బులాంగ్ చౌరస్తాలో గల మన నిజామాబాద్ పట్టణంలోని బులాంగ్ చౌరస్తాలో గల బాబాసాహెబ్ విగ్రహానికి మన తెలంగాణ రాష్ట్ర మున్నూరు కాపు ప్రభుత్వ ఉద్యోగులు మరియు విశ్రాంత ఉద్యోగుల వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మరి బాబాసాహెబ్ గారికి పూలమాలలు సమర్పించి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. వారు రాసినటువంటి రాజ్యాంగాన్ని మనం అందరం కూడా పాటిస్తూ మరి అట్టడిగిన వర్గాల వారికి, బలహీన వర్గాల వారికి, బీసీ మరియు ఎస్సీ ఎస్టీ వర్గాల వారికి మరియు మైనార్టీ వర్గాల వారికి అభ్యున్నతి కోసం మనమందరం కూడా సమాజ స్థాపన కోసం మనమందరం కూడా కృషి చేయాల్సిన అవసరం ఉందని, అలాగే బాబాసాహెబ్ గారు ఏదైతే ఆశయాలు ఇచ్చారో మరి మహిళలకు విద్యను ఎప్పుడైతే మనమందరం ప్రతి ఒక్కరికి కూడా మహిళలకు విద్యను అందిస్తామో, ఏదైతే అణగారిన వర్గాల వారికి అందరికీ ప్రతి ఒక్కరికి విద్యను అభ్యసిస్తే వారు కూడా మరి మన గ్రామము, దేశము, మన జిల్లా అన్నీ కూడా బాగుపడతాయి, వారి కుటుంబం బాగుపడుతుంది. ముఖ్యంగా మహిళ చదువుకుంటే వారి యొక్క కుటుంబం బాగుంటుంది, కుటుంబం బాగుంటే జిల్లా బాగుంటుంది, సమాజం కూడా బాగుంటుంది. కాబట్టి మరి వారి యొక్క ఆశయాలకు మనమందరం కూడా పాటుపడాలని చెప్తూ బాబాసాహెబ్ అంబేద్కర్, బాబాసాహెబ్ అంబేద్కర్.